అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తెలుగు ప్రజల్ని వెంటాడుతుంది. గత 3 రోజుల నుంచి ఈ ప్రాబ్లం. పూట పూటకి, రోజు రోజుకి పెరుగుతా ఉంది తప్ప తగ్గట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు ఒక 40% బంకులు దాదాపుగా క్లోజ్ అయ్యాయని ఇవాళ వార్తా పేపర్‌లో మనం వార్తలు చూస్తున్నాం. తెలంగాణలో కూడా దాదాపు అదే సిట్యుయేషన్. ఎందుకు ఈ ప్రాబ్లం? నిజానికి ఈ ప్రాబ్లం గత శనివారం నాటికే తీవ్రంగా ఉంది. ఆ రోజే వీడియో చేద్దాం అనుకున్నా. కాకపోతే ఈ విషయం మీద ఎక్కువగా చర్చ పెడితే ప్రజలు ప్యానిక్కి గురయ్యే అవకాశం ఉంది అనే కారణం చేత వీడియో చేయలే నేను. ఎందుకంటే గత 20 రోజుల క్రితం హైదరాబాద్లో నా కళ్ళతో నేను చూశా. సమస్య కొంత అయితే ప్రజలు ప్యానిక్కి గురి కావటం వల్ల అందరూ కూడా తమ బండ్లలో ఫుల్ ట్యాంకులు కొట్టించుకోవటం, క్యాన్లలో డ్రమ్ముల్లో పెట్రోల్ డీజిల్ పట్టకపోవటం ఫలితంగా వెనకాల ఉన్న వాళ్ళకి అసలు పెట్రోల్ డీజిల్ లేకుండా పోయింది. రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ దొరకదట, రేపటి నుంచి విపరీతంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయట అనేటువంటి ఒక ప్యానిక్ తోటి హైదరాబాద్లో గత 20-25 రోజుల క్రితం ఉన్నవాళ్ళే, అంటే అవకాశం ఉన్న వాళ్ళే మొత్తం పెట్రోల్ డీజిల్ని హోల్డ్ చేయటం వల్ల వెనకాల ఉన్న వెహికల్స్కి దొరకని పరిస్థితి. ఎగ్జాంపుల్, 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళు 2 లీటర్లు, 2 లీటర్ల పెట్రోల్ మాత్రం ఎప్పుడు కొట్టించుకునే వాళ్ళు 4-5 లీటర్లు, లేదా ఫుల్ ట్యాంక్ చేయించుకోవటం. ఎందుకు రేపటి నుంచి పెట్రోల్ డీజిల్ దొరకదట అనేటువంటి ఒక సోషల్ మీడియా వార్త విని ఫుల్ ట్యాంకులు చేయించుకోవటం, లేదా క్యానల్లో పట్టకపోవటం, డ్రమ్ముల్లో పట్టకపోవటం, అలా చేయటం ఫలితంగా ఆ రోజు హైదరాబాద్లో సమస్య వచ్చింది. ఈ సమస్యకి ప్రజల ప్యానిక్ ఒక కారణం అయితే నిజమైన సమస్య కూడా ఉంది. నిజమైన సమస్య ఏంది? ఆయిల్ కంపెనీలు మొన్న 25 రోజుల క్రితం హైదరాబాద్లో సమస్య రావడానికి కారణం ఆయిల్ కంపెనీలు. ఈరోజు ఆంధ్రాలో, తెలంగాణలో ప్రాబ్లం రావడానికి కారణం ఆయిల్ కంపెనీలు. ఆయిల్ కంపెనీలు ఎట్ట కారణం అవుతున్నాయి అంటే, ఇంతకుముందు పెట్రోల్ బంకుల వాళ్ళు ముందు ఆయిల్ ట్యాంకర్ తెప్పించుకొని తర్వాత అదే రోజు ఈవినింగ్ కానీ, లేదా తర్వాత రోజు కానీ, అదే రోజు కానీ లేదంటే మరుసటి రోజు కానీ ఆ ట్యాంకర్కి సంబంధించిన డబ్బుల్ని ఆయిల్ కంపెనీలకు చెల్లించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయిల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు కట్టి ఇండెంట్ పెట్టి మీరు ఆయిల్ ట్యాంకర్ తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. అంటే ముందే డబ్బులు కట్టమంటున్నారు. ఆయిల్ కంపెనీలో ఇంతకుముందు అలా కాదు, ముందు ట్యాంకర్ పంపించేవాళ్ళు, తర్వాత డబ్బులు వసూలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ముందుగానే క్రెడిట్ చేయమంటున్నారు. క్రెడిట్ చేసి ఆయిల్ ట్యాంకర్ పట్టకపోమంటున్నారు. దానివల్ల పెట్రోల్ బంకుల నిర్వాహకులకి ఇబ్బంది అవుతుంది. ముందుగానే డబ్బులు కట్టమన్నది వీళ్ళకి ఇబ్బంది. దాని ఫలితంగా కొంత ఇబ్బంది వస్తున్న మాట వాస్తవం. అయితే సరే, దీని మీద గత 20-25 రోజులుగా చర్చ నడుస్తుంది. ఆయిల్ కంపెనీలు మొండికేస్తున్నాయి, ముందే డబ్బులు కట్టమంటున్నాయి. సరే, కట్టడానికి కూడా సిద్ధమయ్యారు ఒక టైంలో పెట్రోల్ బంకుల నిర్వాహకులు. కడుతున్నారు కూడా. ఇప్పుడు పెట్రోల్ బంకుల నిర్వాహకులు ముందే డబ్బులు కడుతున్నారు. అయినా సరే ఆయిల్ ట్యాంకులు పంపట్ట పెట్రోల్ ఆయిల్ కంపెనీలు. ముందే డబ్బులు కట్టినప్పుడు కూడా ఆయిల్ ట్యాంకర్లు పంపట్లేదు ఆయిల్ కంపెనీలు. ఎందుకు పంపట్లేదు? పంపకపోవడానికి ఒక మతలబు ఉంది. ఏంటా మతలబు అంటే, గత 25 రోజుల క్రితం ఆయిల్ కంపెనీలు ఒక బ్లాక్ మెయిలింగ్కి దిగినాయి. ఆల్రెడీ ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం నడుస్తున్న వల్ల అక్కడ హర్మోజ్ జలసంధిని క్లోజ్ చేయడం వల్ల ఆయిల్ రవాణాలో సమస్యలు తలెత్తాయి. కాబట్టి దానివల్ల క్రూడ్ ఆయిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. కాబట్టి అదే క్రమంలో రూపాయి కూడా పతనమైపోయింది. కాబట్టి డాలర్తో పోల్చినప్పుడు ప్రపంచ మార్కెట్ వాల్యూలో రూపాయి పతనం జరిగింది. కాబట్టి దానివల్ల ఎక్కువ చెల్లించి ఆయిల్ కంపెనీలు క్రూడ్ ఆయిల్ని కొనాల్సి వస్తుంది. కాబట్టి మేము నష్టాల్లోకి వెళ్ళిపోతున్నాం అనే కారణం చేత ప్రభుత్వం ఏమో ధరలు పెంచొద్దు అన్నది. ఎందుకు? 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ధరలు పెంచే అవకాశం లేదు, అలా నష్టాలు మేము భరించలేమని చెప్పేసి కృత్రిమ కొరతను క్రియేట్ చేసినాయి. అనే ముందు సప్లై పంపించడం ఆఫ్ చేసినాయి. దాదాపుగా ఏదో 2 ట్యాంకర్లకి డబ్బులు కడితే 1 ట్యాంకర్ పంపటం అట్లా చేసినాయి. చేయటం వల్ల సమస్య వచ్చింది. కేంద్ర ప్రభుత్వం సరే ఈ ఆయిల్ కంపెనీల బ్లాక్ మెయిలింగ్కి తలొగ్గి చేసేదేమీ లేక ₹10 ఎక్సైజ్ డ్యూటీని వదులుకుంది కేంద్రం. ప్రజల మీద ధరలు పెంచొద్దు, నేను వసూలు చేస్తున్న ట్యాక్స్లో ₹10 తగ్గించేసుకున్నాను, ₹10 తగ్గిస్తున్నానని చెప్పేసి ₹10 ఎక్సైజ్ డ్యూటీని ప్రభుత్వం వదులుకుంది. ప్రభుత్వం తన ఆదాయాన్ని వదులుకుంది కేంద్ర ప్రభుత్వం. దానివల్ల ఓకే, ఒక 20 రోజులు బాగానే నడిచింది. ఆయిల్ కంపెనీలు కూడా ఓకే ముందుకెళ్ళిపోయినాయి. మళ్ళీ ట్యాంకర్లు పంపించడం ఇవన్నీ బాగానే చేసినాయి. మళ్ళా ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోవస్తున్నాయి. 29 తోటి బెంగాల్ ఎన్నికలు క్లోజ్ అయిపోతున్నాయి.
మళ్ళీ ఇంకా రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడూ లేని విధంగా రూపాయి పతనం అవుతూ ఉంది. దానివల్ల ఎక్కువ డబ్బులు చెల్లించి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలని పరిస్థితులు ఆయిల్ కంపెనీలు పడ్డాయి. గతం కంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినాయి, అది ఒక భాగం. గతం కంటే ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది డాలర్, అందుకనే డాలర్లో కట్టాలి. మనం పే చేసేది మనం డాలర్లో, మన రూపాయలు పే చేయలేము. ఇంతకుముందు మన రూపాయలు కూడా పే చేసి ఇరాన్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఆయిల్ తెచ్చుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. డాలర్లోనే మనం పే చేసి క్రూడ్ ఆయిల్ తెచ్చుకోవాలి. కాబట్టి ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో మళ్ళీ ఆయిల్ కంపెనీలు మేము నష్టపోతున్నామనే కారణాన్ని చూపిస్తూ అది పైకి చెప్పకుండా ముందు కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నాయి. ఒక పెట్రోల్ బంక్ నిర్వాహకుడు ఇవాళ మీడియాలో కూడా చెప్తా ఉన్నాడు, 3 రోజులు అవుతుందట, ఆల్రెడీ పేమెంట్ కట్టాడు, ఇండెంట్ పెట్టాడు, ఆయిల్ ట్యాంకర్ పంపలేదు. 3 days అవుతుందంట. పేమెంట్ ముందుగానే కట్టాడు, ఇండెంట్ పెట్టాడు, కానీ ఆయిల్ ట్యాంకర్ ఆయిల్ కంపెనీలు పంపట్లేదట. ప్రధానంగా 3 ఆయిల్ కంపెనీలు, 1 ఇండియన్ ఆయిల్, 2 హిందుస్థాన్ పెట్రోలు, 3 భారత్ పెట్రోల్. ఈ 3 కలిసి ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం. ఎవరు సఫర్ అవుతున్నారు? ప్రజలు సఫర్ అవుతున్నారు. డీజిల్ లేకపోతే మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం కూడా అతలాకుతలం అయిపోయింది. రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నాకు చాలామంది గ్రామాల నుంచి రైతులు ఫోన్ చేసి, కార్తీక్ గారు ఆ సమస్య ఏంటి, ఈ సమస్యకి పరిష్కారం ఎక్కడా అని అడుగుతున్నారు. ఎప్పటికీ పెట్రోల్ డీజిల్ కష్టాలు తీరుతాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు కోతల సమయం, రైతులకి కోతల సమయం. కోతలు కోసిన అంటే పొలంలో వరి కోత కోసిన తర్వాత ఆ కోసినటువంటి వడ్డని అక్కడి నుంచి వేరే చోటికి పంపించి అక్కడ ఆరబోస్తారు. ఆరబోసి ధాన్యాన్ని అమ్ముకుంటారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తీసుకెళ్తారు. ఇప్పుడు పంట నుంచి అంటే పొలం నుంచి ఆ కోసిన వడ్డని కొనుగోలు కేంద్రానికో లేదు ఆరబోసే ప్రదేశానికో తీసుకెళ్లాలంటే ట్రాన్స్పోర్టే కదా, ట్రాక్టర్ ద్వారా తీసుకెళ్తారు. కానీ ట్రాక్టర్ నడవాలంటే డీజిల్ కావాలి. పెట్రోల్ డీజిల్ అనేది చాలా నిత్యావసరం అండి. ఇక్కడ వస్తువు ఇక్కడికి రావాలన్నా, ఇప్పుడు రైతు టమాటా పండిస్తాడు, మన కాడికి టమాటా ఎలా వస్తుంది? ట్రాన్స్పోర్ట్. ఒక వస్తువు ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయ్యేది ట్రాన్స్పోర్ట్ ద్వారానే. ఆ ట్రాన్స్పోర్ట్ కనుక ఆగిపోయింది అంటే మన రోజువారీ జీవితం మనకు తెలియకుండానే ప్రభావితం అయిపోద్ది. మనిషికి నీరు ఎలా అవసరమో, ఆహారం ఎలా అవసరమో, ఈ సమాజానికి కూడా పెట్రోల్ డీజిల్ అంతే అవసరం. పెట్రోల్ డీజిల్ లేకుండా వ్యవస్థ నడవదు. దాని మీద ఆధారపడి బతుకుతున్నాం మనం. ఇవాళ పొద్దున్నే మనం ఇంట్లో ఇడ్లీ వేసుకున్నాం. ఇడ్లీ రవ్వ కొట్లోకి ఎలా వచ్చింది, షాప్లోకి ఎలా వచ్చింది? ఒక చోట నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి షాప్ కాడికి వచ్చింది. దాన్ని మనం తెచ్చుకున్నాం. అది షాప్ కాడికి రాకపోతే మనం కొనుక్కోవటం ఉండదు, మనకు అందుబాటులో రావటం ఉండదు, మన ఇంట్లో ఇడ్లీ వండుకోవటం ఉండదు. అంటే మనకు తెలియదు దాని అవసరం, కానీ మనం దాని మీదే డిపెండ్ అయ్యి ఉన్నాం. పెట్రోల్ డీజిల్ రేటు కనుక పెరిగితే, ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే నిత్యావసర ధరలు అన్నీ పెరిగిపోతాయి. మన జీవితం కాస్ట్లీ అయిపోయింది. అందుకని పెట్రోల్ డీజిల్ అనేది చాలా నిత్యావసరం. దాని మీద ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. నేను శనివారం వీడియో చేయకపోవడానికి ఉన్న కారణం ఏంటంటే, సరే సమస్య వాళ్ళకు ఉంది, కానీ ప్రభుత్వాలు షార్ట్అవుట్ చేస్తేలే ప్రజలు దీని మీద ఎక్కువ చర్చ పెడితే ప్యానిక్కి గురవుతారు అనుకున్నాను. ఆల్రెడీ ప్రజలు ప్యానిక్కి గురయ్యారు. ఒక కారణం ఆయిల్ కంపెనీ అయితే సమస్యకి, మరొక కారణం ప్రజలు. ఆయిల్ కంపెనీలు ఏమో సప్లై తగ్గించినాయి, ప్రజలేమో డిమాండ్ పెంచారు. అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడు 1000 వెహికల్స్కి సరిపోయేటువంటి ఆయిల్ని 100 వెహికల్స్లోనే పోయించుకుంటున్నారు. అందరూ ఫుల్ ట్యాంక్ కావాలంటున్నారు. ఎప్పుడు కనీసం 2 లీటర్ల పెట్రోల్ అడగనోడు కూడా 4 లీటర్ల పెట్రోల్ కొట్టిన బండ్లో అంటున్నాడు. కార్లో 10 లీటర్లు 20, అరే ఆ కారు పట్టినంత ఫుల్ ట్యాంకో ఇంకోటో వాళ్ళు కార్లు వాళ్ళు చేయించుకుంటారు. అంటే ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది, సప్లై ఏమో దాదాపు తగ్గిపోయింది. సప్లై తగ్గి డిమాండ్ పెరిగి ఈ రెండింటి మధ్య ఇన్బ్యాలెన్స్ వల్ల సమస్య క్రియేట్ అయిపోయింది. మీకు అర్థమైంది కదా ఇక్కడ నేను చెప్పేది? ఇన్బ్యాలెన్స్, సప్లైకి డిమాండ్కి మధ్య ఇన్బ్యాలెన్స్ జరుగుతుంది. దానికి కారణం 1 ఆయిల్ కంపెనీలు, 2 ప్రజల ప్యానిక్. ఏదేమైనా ఒక దారుణమైన సమస్య. ఒకనాడేమో యుద్ధం వల్ల మనం అర్థం చేసుకున్నాం, కానీ యుద్ధం ఇప్పుడు సద్దుమణిగింది. హార్మోజ్ జలసంధి ద్వారా జరిగే రవాణా కూడా యథావిధిగా కొద్దిగా గతం కంటే మెరుగుపడింది. అయినా ఇవాళ సమస్య క్రియేట్ అవుతుందంటే కారణం ఆయిల్ కంపెనీలు. ఇప్పుడు ఏంది, ఆయిల్ కంపెనీని ప్రభుత్వం పిలవాలి, పిలిస్తే ఏమంటారు, మేము రేటు పెంచుకుంటామండి అంటారు.
పెంచుకోండి అని ప్రభుత్వం చెప్పక తప్పదిగా. ఇప్పుడు రేట్లు పెరుగుతాయి. రేట్లు పెంచుకోవడం కోసం ఆడుతున్న ఒక మహానాటకం. పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం కోసం ఆడుతున్న మహానాటకం. ఏది ఏమైనా ఈ మహానాటకానికి తెరదీయాలంటే మోనోపోలీ మార్కెట్ని కూడా దెబ్బతీయాల్సిన అవసరం ఉందేమో. ఒకసారి ఆలోచించుకోవాలి. లేదు నేను అసలు అంతిమంగా నేను చెప్పే సొల్యూషన్ ఒకటే అండి. గత వీడియోలో కూడా నేను చాలా క్లియర్గా చెప్పాను. ఏమంటాను, మన దేశం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి నడుస్తున్నటువంటి దేశంగా ఉంది. మన ట్రాన్స్పోర్టేషన్ అంతా పెట్రోల్ డీజిలే మేజర్గా. కాకపోతే పెట్రోల్ డీజిలే మన దగ్గర దొరికేది కాదు. 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మనకు అవసరమైనటువంటి పెట్రోల్ డీజిల్లో 80% పైగా బయట దేశాల నుంచే మనం దిగుమతి చేసుకుంటాం కదా. మరి ఎందుకు మన దగ్గర లేని దాని మీద మనం అంతగా డిపెండ్ ఎందుకు కావాలి? ప్రత్యామ్నాయ మార్గాల వైపు మన పాలకులు ఎందుకు ఆలోచించట్లేదు? ఎక్కడో యుద్ధం రావటం ఏంటి, సమస్య మన దగ్గర రావటం ఏంటి? ప్రపంచ మార్కెట్లో రూపాయి పతనం అయితే దాని ప్రభావం మన ప్రజల మీద పడాల్సిన పరిస్థితి ఏంది? ఎందుకంటే మన పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడి ఉండాల్సి వచ్చింది కాబట్టి. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఏమో అసలు రేటు కంటే ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది, రాజకీయ నాయకులకు చందా వస్తుంది. కాబట్టి పెట్రోల్ డీజిల్ వీళ్ళు ఎంకరేజ్ చేస్తూ పోతున్నారు పాలకులు. ప్రభుత్వానికి ఆదాయము, రాజకీయ పార్టీలకు ఫండింగు వస్తుంది కాబట్టి. కానీ అసలు పెట్రోల్ డీజిల్ అవసరం లేకుండా ఎలక్ట్రికల్ వెహికల్స్ లేదో ఇతర ఎనర్జీస్ను ప్రమోట్ చేస్తే, ఇతర ఎనర్జీస్ని ప్రమోట్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ వెహికల్స్ని ప్రమోట్ చేయొచ్చు. కానీ చేస్తున్నారు లేదు. పేరుకు చేస్తున్నామని చెప్తున్నారు, చేయట్లే. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక సామాన్యుడు కొనే ఒక 10 లక్షల కారు అనుకుందాం. ఎగ్జాంపుల్ ఒక మధ్యతరగతోడు కొంటాడు. మధ్యతరగతోడు మధ్యతరగతి వాళ్ళు ఒక 10 లక్షలు 11 లక్షల కారు కొంటారు. టాటా పంచ్ వెహికల్ తీసుకుందాం, మన ఇండియన్ వెహికలే తీసుకుందాం. కొద్దిగా టాటా పంచ్ తీసుకుందాం, టాటా వాళ్ళ బ్రాండు. అది పెట్రోల్ 11 లక్షలు పడుతుంది టాప్ ఎండ్. అదే ఎలక్ట్రికల్ 14 లక్షల పైన పడుతుంది. ఎంత తేడా? 3 లక్షలకు పైగా తేడా వస్తుంది. 3 లక్షలకి పైగా ఒక్కసారిగా డబ్బు పెట్టి కొనాలంటే ఒక మిడిల్ క్లాస్ వాడు వెనక ముందు ఆడుతాడు, ఆలోచిస్తాడు. అప్పటికీ డబ్బు పెట్టగలిగిన వాళ్ళు ఎలక్ట్రికల్ వెహికల్స్ వైపు మలుతూనే ఉన్నారు. కానీ పెట్టడానికి వెనక ముందు ఆలోచించేవాడు, కారు లోన్ మీద డిపెండ్ అయ్యేవాడు, 3 లక్షలు పెరిగిందంటే 6,000 ఈఎంఐ పెరిగిద్ది అనుకునే భయపడేవాడు ఎందుకు కొంటాడు? నేను రోజు కారు వాడాను కదా, నెలలో ఒకసారి 2 సార్లు ఫ్యామిలీతో బయటకు పోయినప్పుడు, ఊరికి పోయినప్పుడే వాడతాను కదా, సరే కొంటే పెట్రోలే కొనుక్కుందాం. ఎలక్ట్రికల్ ఇప్పుడు 3 లక్షలు ఎక్కువ కట్టాలి, 6,000 ఈఎంఐ పర్ మంత్ కట్టాలి, అదే 6,000 ఉంటే నాకు ఈ పెట్రోల్ వెళ్ళిపోయింది కదా అని ఆలోచిస్తాడు. అదనంగా కట్టే ఈఎంఐ ఆపితే నాకు పెట్రోల్ ఖర్చు ఈ మంత్కి అయిపోయింది కదా, అంత కూడా నా పెట్రోల్ ఖర్చు కాదు కానీ ఆలోచిస్తాడు. అదే ఎలక్ట్రికల్ వెహికల్ని పెట్రోల్ డీజిల్ రేట్తో సమానంగా ఇప్పించండి, ఎలక్ట్రికల్నే చూజ్ చేసుకుంటాడు. ఎందుకంటే తర్వాత మెయింటెనెన్స్ ఖర్చు ఉండదు కాబట్టి. అంటే రేటు అసలు పెట్రోల్ రేటు కన్నా తగ్గించమని కూడా చెప్పట్లేదు, సమానమైన రేటుకి ఉంచిన ఎలక్ట్రికల్నే చూజ్ చేసుకుంటాడు. ఆ విధంగా ప్రభుత్వాలు కనీసం ఆలోచిస్తున్నాయి. మన దగ్గర లేని దానికోసం మనం తాపత్రయపడటం ఎందుకు, ఇబ్బంది పడటం ఎందుకు, మన జనాన్ని ఇబ్బందులు పెట్టడం ఎందుకు? మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని దశాబ్దాలు గడిచిపోయిన తర్వాత కూడా మనం మన దగ్గర లేని దానికోసం 80% ఆధారపడటం, ఏదో 40% ఆధారపడటం, 50% ఆధారపడటం కాదు, 80% పైగా మనం ఆధారపడటం మీదే ఉన్నాం అక్కడ పెట్రోల్ డీజిల్ విషయంలో. మరి అది లేకపోతే మన వ్యవస్థ నడవదాయి. మన వ్యవస్థకు అది నిత్యావసరం, మన దగ్గర లేదు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలి కదా. ఎక్కడో ప్రపంచంలో యుద్ధాలు వస్తూనే ఉంటాయి. రాబోయే కాలంలో ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చినంతకాలం యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆ యుద్ధాలు కొనసాగినంతకాలం ఆ ప్రభావం మన మీద ఉంటూనే ఉంటుంది, మనం ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఏదేమైనా దాని మీద మనం ఆలోచించాలి. ఏదో పొద్దున్నేస్తే మనం మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటాం కదా. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటే అవతల వాళ్ళ మీద ఆధారపడి కానీ మన కాళ్ళ మీద మనం బతకగలగటం. అవతల వాళ్ళ నుంచి ఎక్కువ అంటే ఎంత అవునైనా కథను అవతల వాళ్ళ నుంచి ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉండాలి. కానీ ఇంత మేజర్గా డిపెండ్ అవసరం లేకుండా, ఇంత మేజర్ డిపెండెన్సీ లేకుండా వీలైనంత వరకు మన కాళ్ళ మీద మనం నిలబడగలగాలి. అలా నిలబడేలా మనకి మనం తయారు చేసుకోగలగాలి. ఈ ఆయిల్ కంపెనీలు దోపిడీ తగ్గాలన్నా ఇంకోటన్నా ఇప్పుడైతే తాత్కాలికంగా ఆయిల్ కంపెనీలు ఏదైతే చేస్తున్నటువంటి పని ఉందో దాని మీద ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. నేను ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి ఆయిల్ కంపెనీ మీద సీరియస్ అయ్యారు. కానీ సీరియస్ కావటం కేవలం రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం సీరియస్ కావాలి. కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ కావాలి. ఎందుకంటే ప్రభుత్వం ఆదాయాన్ని తగ్గించుకొని మరి 10 రూపాయలు ఎక్సైజ్ డ్యూటీ వదులుకుంది. సో ప్రజలకు కూడా ప్యానిక్కి గురి కాకండి దయచేసి. థ్యాంక్ యూ.